తిరుమల దర్శనం అయింది. సో చాలా బాగా జరిగింది. అండ్ నేను ఇప్పటి వరకు చాలా సార్లు వెళ్ళాలి చూడాలి అని కోరుకున్నాను. కానీ somehow it didn't happen, and you said no, only when God wants you to come there it happens. And so ఆయన పిలిచినప్పుడే జరుగుతుంది. so somehow it happened this time, and very happy, చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఈరోజు 16th రిలీజ్, కానీ ఈరోజే మాకు రిజల్ట్స్ తెలిసిపోతుంది బికాజ్ ప్రీమియర్స్ అవుతుంది త్రూ అవుట్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, నర్వస్, బట్ మోర్ దెన్ నర్వస్నెస్ కన్నా ఎక్సైట్మెంట్ ఉంది బికాజ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే అండ్ చాలా కపుల్స్ విల్ బి వాచింగ్ అ మూవీ అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ దేర్ డే. ఐ లైక్ హౌ ఏం చేసినా వర్ష తిప్పి వ్యాలంటైన్స్ డే కపుల్స్ మూవీకి వస్తున్నారు. సో అందరికీ నమస్కారం అండి. ఇంత దూరం మమ్మల్ని కళ్ళడానికి వచ్చిన, తిరుపతి నుంచి వచ్చిన ప్రతి ఒక్క పత్రిక మిత్రులకి సార్ మాకు ఎదురు చూసినందుకు థ్యాంక్ యూ. ఇవాళ చాలా ఇంప్రాంప్టుగా లాస్ట్ సెకండ్ రావాల్సిన పరిస్థితి అండి. లాస్ట్ సెకండ్ ఎందుకంటే ఎలాగైనా తిరుపతికి ముందు ఒకసారి వచ్చి స్వాముల వారి దర్శనం తీసుకోవాలని చూశాను. బట్ యాక్చువల్లీ ఒకరోజు టెన్షన్ పట్టింది. అంటే కాలుకి ఇంజరీ అయింది, కొండెక్కలేనన్నారు, దాని తర్వాత దర్శనం టెన్షన్లు వచ్చినాయి. నేను ఎప్పుడు నమ్మింది తిరుమల వరకు దేవుడు మనల్ని చూడాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయన ఒక పిలుపందిస్తారండి. ఆయన నిజంగానే వెంకటేశ్వర స్వామి ఆయనగానే పిలుపందించి వాళ్ళ పొద్దున్న మాకు ఎలాగైనా దర్శనాలు చేసి ఇక్కడికి రప్పించారు నేను నమ్ముతున్నాను. ముందుగా అన్నిటికన్నా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. అంటే వర్ష నన్ను అడిగారు ఇందాక, మీకేం టెన్షన్ లేదా, నీకు దిక్దుక్ అంటుందా అని. మామూలుగా ఎప్పుడు దిక్చిక్ అంటుంది నాకు లోపల రిలీజ్ రోజున. కానీ ఇవాళ నాకేంటంటే ఇవాళ సాయంత్రం మాకు 16వ తారీఖు రిలీజ్ అయినా 14 రోజు సాయంత్రమే మేము ప్రీమియర్ చేసాం. ఇంచుమించు ఆల్రెడీ 70కి పైన షోలు ఫుల్ అయిపోయినాయి. ఇంకా షోస్ ఓపెన్ చేస్తున్నాం, చాలా ఫీలింగ్లో ఉన్నాయి. చాలా బలంగా ఉందండి, చాలా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే రిలీజ్కి ముందే ఇన్ని షోలు ఫిల్ అయ్యి ఇంతమంది సినిమా చూడడానికి మా దగ్గరికి, మా సినిమాని నమ్మొస్తున్నారంటే మేము రిలీజ్ చేసిన పాటలో, ట్రైలరో, మేము ఇంటర్వ్యూలో మాట్లాడిన మా మాటలో, ఇంతకాలం మేము చేసిన సినిమాలో మా మీద నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలనే బాధ్యత, భయం చాలా ఉంది. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి అదే వేడుకుని వచ్చాను, స్వామి ఎలాగన్నా మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏ పని చేసినా బతికేయచ్చు. నేను ఈ పనే చేయాలి, ఇలాగే చేయాలి, ఎవరికి లొంగకుండా మన నమ్మిన నమ్మకాన్ని మీద ఎప్పుడు పోరాడుతూ ఉండాలనే ఒక ప్రయత్నం చాలా కష్టమైన, చాలా బరువైన ప్రయత్నం. ఈ బరువుకి మీరు ప్రేక్షకులుగా ప్రతిసారి నాకు అందించే ఒక విశ్వాసాన్ని, ధైర్యానికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉంటాను. అందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం అంటారు, ఇక్కడ బతకడం చాలా కష్టం అంటారు. కానీ 14 ఏళ్ళుగా 29 సినిమాలుగా నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే దానికి పూర్తి కారణం మీరే. నేను తినే ప్రతి మెతుక్కి కారణం మీరే. నన్ను ఒక నటుడుగా, ఒక కథానాయకుడుగా, ఒక ప్రొడ్యూసర్గా, లేదా ఒక వ్యక్తిగా ప్రతిసారి ఎవరు నా గురించి ఏం చెప్పినా, ఎలాంటి చెప్పినా మీరు నన్ను నమ్మకంతో, నా మీద నమ్మకంతో నమ్ముకుంటూ వచ్చారు. ఇవాళ సాయంత్రం ప్రీమియర్ షోస్న మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనే ధైర్యం, నమ్మకం నాకు ఉంది, భయం కూడా ఉంది. నమ్మకాలు కోరుకుంటున్నా. సో నా తరపున, విఆనంద్ తరపున, ఏక్ ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ తరపున, శేఖర్ తరపున, వర్ష, కావ్య అందరి తరపున, ఎంటైర్ టీమ్ తరపున థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. హోప్ యూ లైక్ ద ఫిల్మ్ దిస్ ఈవినింగ్. అండ్ నా తరపున ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. నేను చాలా ఆలోచించాను, అంటే ఇంత నమ్మకం పెట్టుకొస్తున్నారే మనం ఏం ఇవ్వగలం నాకు నిజంగా అర్థం కాల. సో నా వల్ల కుదిరింది ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇవాళ ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరైతే కొనుక్కుంటున్నారో, ఏ ఊర్లో కొనుక్కున్న జాగ్రత్త పెట్టుకోండి. ఆ టికెట్స్ని మీరు ఎనీ వివాహ భోజనం బురు అక్రాస్ ద 3 స్టేట్స్, అంటే ఆంధ్ర, తెలంగాణ, చెన్నైలో ఉండే చోట్ల మీకు ఆ టికెట్ తోటి ఒక 20% డిస్కౌంట్ మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చండి. సో కీప్ యువర్ ప్రీమియర్ టికెట్స్ ఫ్రీ. యూ కెన్ యూజ్ దోస్ టికెట్స్ ఫర్ 20% ఆఫ్ ఎట్ ఎనీ వివాహ భోజనం అవుట్లెట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 15 to 20 days. సో మా వల్ల కుదిరిన ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తప్ప ఇదేం కాదండి. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మా మీద నమ్మకంతో వచ్చినందుకు మీ అందరికీ సినిమా ఇవాళ సాయంత్రం, మళ్ళీ ఈ శుక్రవారం రోజున బాగా నచ్చిందని నమ్ముతున్నాను. లవ్ యూ. దీని గురించి మాత్రం మాట్లాడండి, మిగిలిన ముందు చూసుకుందాం. ఇవాళకి అన్నిటికన్నా ముఖ్యమైన సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, కానీ నాకు పర్సనల్గా ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు కూర్చొని చేసుకున్నప్పుడు ప్రేక్షకులకి అది నచ్చడం అన్నిటికన్నా ముఖ్యం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చాలా ధైర్యంతో, నమ్మకంతో మీరు అందించే ప్రోత్సాహానికి, ఆదరణకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లవ్ యూ. సందేశం అని చాలా పెద్ద మాట అండి. తప్పకుండా దాంట్లో ఒక మంచి విషయాన్ని చెప్పాం. ఒక మంచి కమర్షియల్ సినిమా, దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్ ఇవన్నీతో పాటు ఒక మంచి ప్రేమ కథతో ఒక మంచి విషయాన్ని చెప్పే ఒక మంచి కమర్షియల్ సినిమానే భైరవ కోన. అందరూ అడిగారు కొత్త కథ అంటే, అవును కొత్త కథ, కొత్త కథనం, కొత్తగా చూపించే విధానం అంతా ఓకేనా. కానీ ఒక మంచి అందరూ కుటుంబంతో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడగలిగే ఒక మంచి కమర్షియల్ సినిమా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని